శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీరు మీన రాశి వాళ్ళ బయటికి చూస్తే చాలా సైలెంట్, క్యూట్ అండ్ సాఫ్ట్గా కనిపిస్తారండి. కానీ లోపల మాత్రం రాత్రంతా ఆగకుండా థాట్స్ పరుగులు తీస్తున్నాయా మీకు? సాధారణంగా చిన్న మాటకే మనసులో ఎక్కువగా తీసుకొని రోజులు ఆలోచిస్తూ బాధపడే స్వభావం మీకు టూ ఫెమిలియర్గా ఉందా? ఇతరులకి మీరు తెలివైన, మెచ్యూర్ మరియు అర్థం చేసుకునే వ్యక్తిగా కనిపించవచ్చు. కానీ మీ యొక్క మనసులో మాత్రం ఒక ప్రశ్న, నాకు పీస్ ఎప్పుడు వస్తుంది, నా లైఫ్ దారి ఎప్పుడు క్లియర్ అవుతుంది అనే ప్రశ్న. ఈ వీడియోలో మీన రాశి వారికి 26-28 సంవత్సరాల మధ్య వచ్చే మొదటి బిగ్ బ్రేక్, 30 నుండి 34 మధ్య వచ్చే లైఫ్ మొత్తం సెటిల్ అవుతున్న రెండో పెద్ద మలుపు గురించి, 2026 సంవత్సరంలో జన్మ శని మీకు జన్మరాశిలో ఉండి ఎందుకు ఇంత టెస్ట్ చేస్తున్నాడో, అదే శని 2027 తర్వాత డబ్బు, బాధ్యత, సెటిల్మెంట్ నేర్పిస్తూ ఎలా స్ట్రాంగ్ వేస్ చేయబోతున్నాడో, గురువు 5వ స్థానం నుంచి సంతానము, క్రియేటివిటీ, చదువు, కెరీర్కు బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తాడు, రాహు 11వ మరియు 10వ స్థానంలోకి వెళ్ళే సమయంలో సైడ్ ఇన్కము, లాభాలు, కెరీర్ టర్నింగ్ పాయింట్స్ ఎలా తెస్తాడో, మీ ఊహల్లో మీరు మీకే శత్రువులో మారిపోతున్న ఈ మెంటల్ ప్యాటర్న్ని ఆధ్యాత్మికత, మంత్రాలు, చిన్న పరిహారాలతో ఇలా బ్రేక్ చేయాలో డీటెయిల్గా చెప్తానండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా రాశి గురించి, మీన రాశి వారి స్వభావం గురించి చర్చించుకుందామండి. భావోద్వేగాలు, సున్నితమైన హృదయము, ఊహాశక్తి, కరుణ, పరులకు సహాయం చేయాలనే మనసు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయండి. మీన రాశి అనేది ద్విస్వభావ రాశి, డ్యూయల్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే ఒకవైపు చాలా గంభీరంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు, మరోవైపు అకస్మాత్తుగా నిర్ణయాలు మార్చుకోవటం, రెండు దారుల మధ్య అయోమయం చెందడం జరుగుతుంది. ఈ యొక్క రాశాధిపతి గురుగ్రహం అంటే జూపిటర్. గురు ప్రభావం వల్ల వీరి బుద్ధి అంటే తెలివిగా, అర్థం చేసుకునే శక్తి బలంగా, బాధ్యతాభావం ఎక్కువగా ఉంటుందండి వీరికి, రెస్పాన్సిబిలిటీ. సో ఈ రాశి వారికి, మనం చెప్పుకోబోయే రాశి వారితోటి బలమైన సంబంధాలు, స్నేహాలు ఏర్పడతాయండి. మొట్టమొదటిగా మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి మరియు ధనుసు రాశి. సో ఈ రాశుల వారితోటి గట్టి భావోద్వేగ అనుబంధం, బలమైన విశ్వాసం, దీర్ఘకాలిక స్నేహం లేదా సంబంధం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రహాల రీత్యా ఈ యొక్క శని, గురు, రాహుకేతులు ఉన్నారు కదా, పెద్ద గ్రహాలు 1 సంవత్సరం భయపడి ఒక రాశిలో ఉంటారు. శని అయితే 2.5 సంవత్సరం. సో 2026 నుంచి 2030 మధ్యలో శని ప్రభావం చూస్తే జూన్ 2027 వరకు సాడేసాతి ప్రభావం ఉంటుంది వీరికి. ముఖ్యంగా మనసు మీద ప్రెజర్ ఉంటుంది ఎక్కువగా. కెరీర్, ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు ఈ విషయం మీద దృష్టి పెట్టినా దానిపైన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి.